श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यम् బహిరంతస్తమోపహం. 2026 సంవత్సరం జూలై నెల 10వ రాశి మకర రాశి. మకర రాశికి వచ్చేప్పటికల్లా గురువు, శుక్రుడు, బుధుడు, శని ఈ 4 గ్రహాలు బాగున్నాయి. ఇంతవరకు చెప్పాలంటే ఏ రాశికి కూడా 8 గ్రహాల్లో 5 గ్రహాలు బాగున్న రాశి మిథున రాశి ఒకటే కనపడుతుంది. మిగతా అన్ని 4 గ్రహాలు బాగుంటే 4 గ్రహాలు బాగుండటం లేదు. అంటే మంచి చెడులు రెండు సమానంగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి విద్య బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, ఇనుముకి సంబంధించిన సామాన్లు మిషనరీ కావచ్చు, బండ్లు కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, ఇటువంటివి కొనుక్కోవడానికి బాగా అవకాశం ఉంది. ఎన్ని ఉన్నా కాలసర్ప దోషం. ఈ కాలసర్ప దోషం, కుజ దోషం ప్రతి వ్యక్తిని కూడా పూర్తిగా కుంచుకుపోతున్నాడు. మనిషి చాలా బాధలు పడుతున్నాడు, చేరుకోలేనటువంటి బాధలు పడుతున్నాడు. ముఖ్యంగా ఈ బాధల నుంచి బాగుపడాలి అంటే తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి, భార్యని హింసించకూడదు, భార్యని వదిలిపెట్టి పరస్త్రీ వ్యామోహానికి పోకూడదు. ఇవి మీరు చేసే మహాపాపాలు. అయితే కొన్ని ఆ సమయానికి చాలా మంచిగా, చాలా గొప్పగా అనిపిస్తాయి. ఏవైనా కానీ దీనివల్ల విపరీతమైన నష్టాలు రావటానికి, కష్టాలు రావటానికి బాగా అవకాశం ఉంది. కాలసర్ప దోషం వల్ల వివాహాన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. పరస్త్రీ వల్ల వంచింపబడటానికి బాగా అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు చెప్పాలి అంటే వీళ్ళ యొక్క బాధని తీర్చేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకు వాళ్ళే స్వతంత్రంగా జాగ్రత్త పడి వాళ్ళ బాధలు పోగొట్టుకోవాలి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఈ మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తగిన శాంతి చేసుకోవడం, మంచి పద్ధతులు కావాలి. ఎప్పుడు కూడా భార్య ఇంటికి లక్ష్మి, భార్యని హింసించకూడదు. భార్యని గొప్పగా చూచి తల్లిదండ్రుల్ని హింసించకూడదు. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలకు తీసుకెళ్లి ఊరి బయట వదిలిపెట్టకూడదు. ఈ పాపాలు నీ వంశపారంపర్యం వేధిస్తాయి. నీ ఒక్కడివే కాదు, నీ బిడ్డలు వంశం అనుభవిస్తారు. ధర్మశాస్త్రం ఉంది, ఓ చోట తండ్రికి అన్నం పెట్టకుండా చెట్టు కింద పడేస్తే, ఓ బొచ్చ పడేస్తే కొడుకు కూడా ఓ బొచ్చ తెచ్చాట. ఎందుకురా ఈ బొచ్చ అంటే, నాన్న మీ నాన్నకు బొచ్చ తెచ్చావు కదా, ఇది నీకు బొచ్చ అన్నట్ట. అట్లాగే నీవు మంచి పని చేస్తే నీ పిల్లలు మంచి పని చేస్తారు. కాబట్టి ఇట్లాంటి వాటి వల్ల స్వతహాగా చేసుకున్న బాధలు ఎక్కువ అవుతున్నాయి. స్వతహాగా చేసుకోవటం కాదు, విపరీతమైన దురాశ. ఎంత సంపాదించినా కడుపుకు తినేది ఆహారం తప్పితే బంగారం తినం, డబ్బులు తినం. ఆ విపరీతమైన ఆశతో సంపాదించి నా వంశం మొత్తం బాగుపడాలి, నా వంశంలో 10 తరాల వరకు
కూర్చొని తినాలి అని దురాశగా సంపాదిస్తే ఈ సంపాదించిన వాడి కొడుకులు మనవాళ్ళు దురభ్యాసాలకు అలవాటు పడి మొత్తం పోగొట్టి తల్లిదండ్రులను కూడా జైలు పాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మంచిని అవలంబించమని చెప్పడమే జ్యోతిష్యం, చెడుకు దూరంగా ఉండమని చెప్పడమే జ్యోతిష్యం. చెడు వల్ల పాపగ్రహాలు ఇబ్బంది పెడతాయి, మంచి వల్ల శుభగ్రహాలు మిమ్మల్ని బాగు చేస్తాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కాలసర్ప దోషం, కుటి దోషం బాగా ఎక్కువగా ఉంది. విద్య, వ్యాపారం, విదేశీయానం అన్నీ బాగున్నాయి. కానీ కాలసర్ప దోషం, కుటి దోషం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి.